తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర పరిస్థితులపై జీవన్ రెడ్డి ఆవేదన, బీఆర్ఎస్ లో చేరిక. రేవంత్ రెడ్డి ధీమా 2034 వరకు కాంగ్రెస్ అధికారంలోనే. పిఠాపురంలో టీడీపీ జనసేన ఘర్షణ, ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తత. పొన్నం ప్రభాకర్ లేఖ, విభజనపై వ్యాఖ్యలు ఆపాలని నారా చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో భారీ పేలుడు, ప్రారంభానికి ముందే అగ్ని ప్రమాదం. అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు, తమిళనాడు అభివృద్ధిపై స్టాలిన్ ప్రభుత్వానికి మద్దతు. మాధవీలత సందేశం, మహిళా సాధికారతకు స్వలంబనే మార్గం. గుంటూరులో కూల్చివేతల ఉద్రిక్తత, ప్రత్యామ్నాయం లేకుండా ఇళ్ల తొలగింపుపై ఆగ్రహం. కోల్కతా పోర్టులో రాజకీయ ఘర్షణ, లాఠీచార్జ్, అరెస్టులు. రేవంత్ రెడ్డి ప్రకటన, కాళేశ్వరం రిపేర్, అవినీతి విచారణకు చర్యలు. రాష్ట్రానికి పట్టిన శనిపీడ తొలగాలంటే కేసీఆర్ నాయకత్వమే అవసరమని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్తో మాత్రమే సాధ్యమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుని వివిధ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో కొనసాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాటారం బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పార్టీని మరింత బలపరుస్తామని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో సాంప్రదాయం ప్రకారం 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అప్పటి నుంచి జరిగిన ఎన్నికలన్నింటిలోనూ గెలిచామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకువస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పిఠాపురంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఫ్లెక్సీ వివాదం ఉద్రిక్తకు దారితీసింది. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై టీడీపీ నేత వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జనసేన నేత తుమ్మల బాబుతో వాగ్వాదం జరిగింది. అనంతరం వివాదం ముదరడంతో జనసేన నేత పెన్నం దొరబాబు వర్మపైకి దూసుకెళ్లారు. ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాస్తూ రాష్ట్ర విభజనపై జరుగుతున్న వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదంతో 2014లో జరిగిన ప్రక్రియ అన్ని స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన భారత్ పాకిస్తాన్ పోలిక వ్యాఖ్యలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు తెలుగువారిలో ద్వేషాలు రగిలిస్తాయని హెచ్చరించారు. 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జీవిస్తున్నారని, అభివృద్ధిలో పోటీ పడుతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసే నేతలను నియంత్రించాలని, అలాగే తేజస్వి సూర్య వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగువారంతా ఐక్యంగా పరస్పర సహకారంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని పచ్పద్ర, బలోత్రాలో ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ రిఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. ఇంకా ప్రారంభం కాకముందే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళనకు దారితీసింది. ప్రమాదం అనంతరం భారీగా మంటలు ఎగిసిపడుతూ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. మంటలను అదుపులోకి తీసుకురావడానికి సుమారు 20 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి శ్రమిస్తున్నాయి. 80,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆప్ రాజకీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తమిళనాడు ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. గత 5 ఏళ్లలో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని టీఎంకే ప్రభుత్వం తీసుకున్న విధానాలు పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించాయని అన్నారు. ఈ ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయదగినవిగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశ స్థాయిలో సంక్షోభాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించిన సందర్భాల్లో ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై దాడులు జరిగినప్పుడు స్టాలిన్ స్వరం బలంగా వినిపించిందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. తమిళనాడు అభివృద్ధి నమూనా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా సాధికారత అనేది ఎవరో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కాదని, అది ప్రతి మహిళా హక్కు అని మాధవీలత పేర్కొన్నారు. నిజమైన నారీ శక్తి ఉచితాల వెనుక కాదు, స్వలంబనలో ఉన్న గౌరవంలో, శాసనసభల్లో 33% ప్రాతినిధ్యం ద్వారా వచ్చే శక్తిలో, తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వేచ్ఛలో ఉందన్నారు.
కొందరు ఉచితాలపై ఆధారపడుతుండగా తాము జీవితాంతం ప్రయోజనం కలిగించే బలమైన పునాదిని నిర్మిస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయ జంతర్ మంతర్ కాలాన్ని దాటి అభివృద్ధి చెందిన భారత్ వైపు ముందుకు సాగుతున్నామని, మన కుమార్తెల భవిష్యత్తు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు. గుంటూరులోని మోతీలాల్ నగర్లో కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీశాయి. హైడ్రా తరహాలో అధికారులు పేదల ఇళ్లను తొలగించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది పోలీసుల బందోబస్తు మధ్య ఇల్లు కూల్చివేయడం కొనసాగుతుంది. తమకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా ఎలా ఇల్లు తొలగిస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే నజీర్ వద్దకు వెళ్లగా అనుచితంగా మాట్లాడారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వద్దకు వైసీపీ శ్రేణులు చేరుకొని బాధితులకు మద్దతు తెలిపారు. ముందుగా పునరావాసం కల్పించి తర్వాతే ఇల్లు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఫోర్ట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుస్సేన్ పార్క్ లో జరిగిన కార్నర్ మీటింగ్ సందర్భంగా నినాదాల యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో కోల్కతా పోలీస్ లాఠీచార్జ్ చేసి గుంపులను చెదరగొట్టింది. ఈ ఘటనలో 5 బీజేపీ కార్యకర్తలు, 4 టీఎంసీ అనుచరులను అరెస్ట్ చేసి 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. కనీసం ఒకరు తీవ్రంగా గాయపడగా బీజేపీ నేత లోకేట్ చటర్జీ సింగ్ తలకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. పోలీసుల చర్యలు పక్షపాతంగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తూ ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. ఏప్రిల్ 23న మొదటి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులు తర్వాత రీడిజైన్ పేరుతో భారీగా ఖర్చులు పెరిగాయని విమర్శించారు. ప్రాజెక్టు అంచనాలు 1,50,000 కోట్లకు పెరిగి చివరకు మేడిగడ్డ కూలిపోవడం వంటి ఘటనలు జరిగాయని అన్నారు. ఈ అంశంపై ఎన్డీఎస్ఏ నివేదికను పట్టించుకోలేదని, పీసీ ఘోష్ కమిటీ కూడా పూర్తి నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ విచారణకు కేంద్రానికి తీర్మానం పంపామని చెప్పుకొచ్చారు. దోషులను వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రాజెక్టును పూర్తిగా రిపేర్ చేసి రైతులకు నీరు అందించేందుకు ప్రభుత్వం సంకల్పంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. ఇదే వాలిటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.